వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయం. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు. కాశీ అయోధ్య తీర్థయాత్రలు ముగించుకొని వెళ్తుండగా మినీ ట్రావెల్స్ బస్సు బోల్తా. 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. నార్సింగి మండలం వల్లూరు 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ ఖమ్మంకు చెందిన పలువురు ప్రయాణికులు కాశీ అయోధ్య తీర్థయాత్రలు ముగించుకొని తమ స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలో వల్లూరు శివార్లోకి రాగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో 21 మంది ఉండగా 8 మందికి గాయాలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేగా అంగన్వాడీ కార్యకర్త. అసెంబ్లీకి వెళ్లబోతున్న సామాన్యురాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఘన విజయం దక్కింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూటమి సునామీ కనిపించింది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీషాదేవి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె ఏకంగా 9,000కు పైగా మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అనంతపురంలో బస్సు యాక్సిడెంట్, 2 మృతి. రాకెట్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. రాకెట్లు చెందిన నాగభూషణం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హనుమక్కతో కలిసి బుధవారం ఉదయం రాకెట్ల గ్రామం నుంచి ఉరవకొండకు తన ఆటోలో వెళ్తుండగా గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. వైసీపీలో నువ్వు అరుదైన రకం, మాట మీద నిలబడ్డావు. పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఎన్నికల ముందు రాప్తాడులో పరిటాల సునీత గెలిస్తే మీసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఈ వీడియోను పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేసి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టీడీపీ గెలుపు. హైదరాబాద్ లో సాక్షి కార్యాలయం ఎదుట బాణసంచ కాల్చి టీడీపీ శ్రేణుల సంబరాలు. వీడియో ఇదిగో. టీడీపీ గెలుపు ఖరారు కాగా సాక్షి ఆఫీస్ వద్దకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కార్యాలయం బయట రోడ్డుపై టపాసులు పేల్చి డాన్సులు. అడ్డుకునే సాహసం చేయలేకపోయిన సాక్షి సెక్యూరిటీ గార్డులు. ఢిల్లీ బయలున్న టీడీపీ అధినేత చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరు కావాలంటూ చంద్రబాబు పవన్లకు ఆహ్వానం. దేవరకి పోటీగా దిగుతున్న వెఠయాన్. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర. ఆయన జోడీగా కట్టిన జాన్వీ కపూర్. దసరాకి రిలీజ్ అవుతున్న సినిమా, అదే రోజున రానున్న రజనీ వెఠయన్. ఎన్డీఏ కూటమి గెలుపొందడంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోని. విశాఖ నగరంలోని వీఐపీ రోడ్డులో దారికి అడ్డంగా ఉంచిన బ్యారికేడ్లను టీడీపీ జనసేన కార్యకర్తలు తొలగించారు. గతంలో ఇక్కడ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి సంబంధించి వాస్తు కోసం ఈ డివైడర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అప్పట్లోనే పోలీసులకు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. అయినప్పటికీ కూడా తొలగించలేదు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని బ్యారికేడ్లను తొలగించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రియమైన చంద్రబాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్, పురంధేశ్వరి అత్తగారికి అంటూ అలాగే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్. రాష్ట్ర ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతోంది.
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకార మహోత్సవం. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. దీంతో దేశంలో మరో 5 ఏళ్ల పాటు మోడీ 3.0 పాలన. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. రాష్ట్రపతి దానిని అంగీకరించి తాత్కాలిక ప్రధాన మంత్రిగా కొనసాగాలని కోరారు. నంద్యాల జనసేన కార్యాలయంలో సంబరాలు. కూటమి విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. పవన్ కళ్యాణ్ ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన నాయకులు.